కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండో హైడ్రా పేరు మీద ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా వీడియో ఏవా అన్ని కొడితే మేము ఎట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేజ్ కల్పించినందుకు మాకు శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఎవరు కూలగొట్టారు నానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదలలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్న. ఎంత బాధపడ్డామో దేవుడా, ఎక్కడున్నావా తల్లి కదమ్మా తల్లి కదా. केसीआर साहब घर दिए गरीबों को चाबियां दिए। रेवंत रेड्डी साहब आके हमारे घर तोड़ दे रहे लोगों के। 250 घर तोड़ दे रहे, हम पैसा लगा के 500। केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగున్నాం. చంపేది నీకు గొడవపోద్ది. తమ్ముడు చెప్తున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు నువ్వు రావాలి అంటుండ తమ్ముడు. మరి కేసీఆర్ గారిని ఓడగొడితిరి, కాంగ్రెస్ వాడిని గెలిపిస్తిరి, ఇలా వాడు కూలగొట్టబట్టే కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అంటే కేసీఆర్ అన్న ఏం చేయాలి? కేసీఆర్ అన్నకు తల్వారిచ్చి కొట్లాడమంటే కొట్లాడతాడు. సునీతమ్మని గెలిపించి కారు గుర్తు మీద ఓటేసి అన్నా నువ్వు కొట్లాడంటే బరాబర్ కొట్లాడతాం. గల్లా వట్టి కాంగ్రెస్ ఉంది, ఎందుకు కూలగొడుతున్నావు అని అడుగుతాం. కానీ ఎవడైతే గూలగొడుతుండో, ఎవడైతే పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తుండో మళ్ళా వానికే ఓటేసి అన్న ఓటు నీకే ఇస్తాం కానీ కొట్లాట మాత్రం కేసీఆర్ అన్న కొట్లాడాలంటే యాడికెళ్ళి కొట్లాడాలి? ఈ హైడ్రా భూతం, ఈ హైడ్రా రాక్షసి, దీన్ని నేను ఉత్తగానే వ్యతిరేకిస్తలేం పార్టీగా. మీరు ఒక్కసారి చూడండి, హైడ్రా ప్రతాపం అంతా గరీబోళ్ళ మీదనే ఉంటుంది. ఇగో పెద్ద పెద్దోళ్ళు ఇక్కడ ఫోటోలు పెట్టినాం చూడుర్రి. ఇగో ముఖ్యమంత్రి అన్న, ఈయన పేరు తిరుపతి రెడ్డి, దుర్గం చెరువులో ఇల్లు కట్టిండు.